ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బడాపహడ్ దర్గా మనం 1000 మెట్లెక్కి వచ్చిన సుమారు 375 మీటర్ల ఎత్తుపైన ఉన్నాం. చూడొచ్చు ఈ పూర్తి స్థాయిలో దర్గా వద్ద అయితే ఎక్కడ చెల్లని నాణ్యాలు ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంటాయి, చెల్లుతూ ఉంటాయని చెప్తుంటారు. ఇక్కడ ఈ నాణ్యాల పరిస్థితి చూద్దామా, ఏ నాణ్యాలు ఏమేమి నాణ్యాలు ఉన్నాయి, దీనికి అంతటికి సంబంధించి ఈ నాణ్యాల ప్రత్యేకత ఏంటిది అనేది అయితే తెలుసుకుందాం. చూద్దాం ఇక్కడ ఎలాంటి నాణ్యాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి నాణ్యాలు ఇక్కడ చూడొచ్చు, చారణ, అటన, బారణ అనే కోణంలో కూడా ప్రతి ఒక్క నాణ్యం ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటుందనే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఏదైతే అక్కడ దానం చేసేందుకు చిల్లర కాయిన్స్ కావాల్సి ఉంటుంది, అలాంటి చిల్లర కాయిన్స్ ఎక్కడ చెల్లని కాయిన్లు ఇక్కడ నడుస్తూ చెల్లుతూ ఉంటాయని చెప్పి భక్తులు నమ్మకంగా వారి దగ్గర నుండి చిల్లర తీసుకొని ఇక్కడ వీరు అమ్ముతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూడవచ్చు, ఇక్కడ ఒక పాప కూర్చుంది. ఆ పాప అన్నింటిని కూడా ఇక్కడ చిల్లర రూపంలో కట్టి పెట్టి అమ్మేందుకు సిద్ధమైంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పాప వీరి తల్లిదండ్రులు దీనికి అంతటికి సంబంధించి ఉన్నారు. అసలు తల్లిదండ్రులు ఇక్కడ కూర్చుండబెట్టి ఆ పాపనైతే ఇక్కడ కూర్చుండబెట్టి అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఇది ఎంతకు ఒకటి అమ్ముతావు? కిतना में एक बेचते? ये कितने में? 10. इसमें कितना पैसा रहते? 8 रुपया रहते. इधर कौन कौन कितना डेली कितना बेचते आप? नहीं मालूम. कितना आदमी आते तुम्हारे पास? हमको नहीं मालूम, हमारे पापा को. पापा रहते. तुम्हारा किधर बिटा के गए? किधर गए पापा? नमाज पढ़ने के लिए. अच्छा, तुम्हारा फैमिली अम्मा पापा सब इधर ही रहते? कहाँ से आते? जलालपुर से इधर आते. कितने आदमी है आप लोग? पापा, तुम, मम्मी और 9 आदमी है. 9 आदमी पूरा यही काम करते? क्या क्या काम करते? वो दरगाह रहते, ऊपर दरगाह लिए हम. उधर पीछे. हाँ, वो दरगाह यहाँ पर बोलते, मेरे पापा बैठते यहाँ पर, वहाँ पर भी नौकर को बेचते. नौकर बैठते. तुम्हारा भाई लोग पूरा 9 आदमी है? भाया नहीं है. हाँ, 5 भाना है. बहना है. पूरा यही काम करके पैसा कमाते पापा? दरगाह है वहाँ. दरगाह में, दरगाह के पास నమాజ్ కడితే పూజ కడితే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కెళ్లేందుకు ఇక్కడ చిల్లర కాయిన్స్ అయితే పెడుతుంటారు. వారందరికీ కూడా ఏదైతే బడాపాడు దర్గాకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా చెల్లుతుంది. 10 పైసలు, 20 పైసలు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని 5 పైసలు. ఇక్కడ ఆటన, చారణతో పాటు 10 పైసలు, 5 పైసలు, 1 పైసా కూడా చెల్లుతాయని చెప్పి ఇక్కడ, ఎందుకంటే దేవుని దగ్గరికి ఇక్కడ ఉంది 1 పైసా. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి వీరందరూ కూడా దానం చేసేందుకు ఈ పైసలన్నింటినీ ఇక్కడ పోగేసి వీరు పొట్ట జీవనం సాగించేందుకు ఇక్కడ దర్గా పైన ఎవరైతే దానం చేసే వాళ్ళు ఉంటారో వారికి 10 రూపాయలకు 8 రూపాయలు మేము ఇస్తాము, 10 రూపాయలకు మేము తీసుకుంటాము. ఎందుకంటే మాకు ఒక 2 రూపాయలు లాభం ఉంటుంది. మేము ఇచ్చే కాయిన్స్ 8 రూపాయలు అవుతాయి, వారి దగ్గర నుండి మేము 10 రూపాయలు తీసుకుంటాం, దానివల్ల 2 రూపాయలు లాభం అవుతుందని చెప్పి ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎక్కడ దేశంలో ఎక్కడ చెల్లని నాణ్యం నిజామాబాద్ జిల్లా బడాపహడ్ వద్ద చెల్లుతుందంటే ఎవరికి నమ్మశక్యం కాదు. అలాంటి ఈ దృశ్యమే మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి కాయిన్ కూడా చెల్లుతుంది. దేవుని దగ్గరికి భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులందరూ ఇక్కడ ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో వారికి దానం చేసేందుకు ఈ కాయిన్స్ అన్నింటినీ కూడా ఉపయోగిస్తుంటున్నారు. వీరందరికైతే కుటుంబం జీవనం సాగేందుకు ఇక్కడ రూపాయి కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. అంటే ఆటానా, చారానా, 1 పైసా, 2 పైసలు ఏది కాదు ఇక్కడ లెక్కలో అని చెప్పి చెప్తున్నారు. వారందరైతే ముఖ్యంగా ఇలాంటి చిల్లర పైసలు అంటే సాధారణంగా ఇన్ని చిల్లర పైసలు ఎక్కడ దొరకవి. మన ప్రాంతాల్లో అయితే ఇలా కాయిన్స్ పెట్టి ఉంటే ఇక్కడ ఎక్కడ కూడా కనిపించవు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనే భయంతో ఎవరు కూడా చిల్లర కాయిన్స్ ఇట్లా పడేసి ఉండరనేది నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని దగ్గరకు వచ్చే భక్తులు ఎంతో కొంచెం వారికి తోసిన సహాయాన్ని బెగ్గర్స్కి, ఏదైతే వారికి మెట్ల పైన కూర్చుండే వారి బెగ్గర్స్కి దానం చేస్తారు. ఇక్కడ మొత్తానికి దేశంలో ఎక్కడ చెల్లని పైసా
బడాపహాడ్ దర్గా వద్ద చెల్లుతుంది అనేది నిజం. దీనికి అంతటికీ సంబంధించి భక్తులు కూడా ఈ ప్రాంతానికి చాలామంది వస్తుంటారు. కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, నాందేడ్ తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పలు జిల్లాల నుండి కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు పూర్తిగా ఈ బడాపహాడ్ దర్గా పైన ఎందుకు నమ్మకం ఉంటుంది. ఉత్తర తెలంగాణని పరిపాలించింది నైజాం నవాబులు పరిపాలించిన ప్రాంతంలో కూడా పూర్తిగా దర్గాలు ఉన్న పరిస్థితి నెలకొయ్యి. అందువల్లనే ఈ ప్రాంతాన్ని ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలోని బడాపహాడ్ దర్గాకు ఉత్తర తెలంగాణ వాసులు అత్యధికంగా వస్తారనేది నిజం. అందువల్లనే ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతి కైన్ కూడా ఇక్కడ చెల్లే విధంగా భక్తులకు వారు సప్లై చేస్తుంటారు. చెప్పండి, ఇక్కడ మీరు ఈ నాణాలు ఎక్కడి నుండి సేకరిస్తారు? ఏంది ఇది ఇంట్లో? ఇవి ఆటన బందీలు దానం చేస్తాను నడితే పైసలు ఇవి దానం చేస్తానికి యాచటలు జారెండు మంది జనాలు కొంటారు, బిచ్చగాళ్ళు దానం చేస్తారు. మీ దగ్గర ఏమేమి నాణాలు నడుస్తుంటాయి? ఇవే ఉంటాయి ఆటలు రూపాయలు. ఇంతకుముందు 5 పైసలు 10 పైసలు ఉండేనా? అవి జమ బంద్ అయి 4-5 ఏళ్ళ ఇవి బంద్ అయిపోయినాయి. అవి నడుస్తలేవు ఇప్పుడు ఆటలు రూపాయలు అంతే. అంటే ఎక్కడ కనిపించే నాణాలు మీ దగ్గర అయితే కనిపిస్తాయి కదా? కనిపిస్తాయి. ఇది మీరు ఎట్లా ఇస్తారు ప్రజలకు, భక్తులకి? ఈ 10 రూపాయలకు 8 రూపాయలు ఇస్తాం. 10 రూపాయలకు 8 రూపాయలు ఇస్తాం. రోజు ఎంత వ్యాపారం జరుగుతుంది? అంటే సుమారుగా మీ రోజుకు 40 ఆదివారం శుక్రవారం. అప్పుడు ఎండాకాలం సీజన్లో అయితే రోజు నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా ఒక ఆదివారం వచ్చిన రోజు ఎంత వ్యాపారం చేయగలుగుతావు సుమారుగా? మా అంటే 1000 రూపాయలు అమ్ముడు పోతాయి. 1000 రూపాయలు. శుక్రవారం 1000 రూపాయలు అమ్ముడు పోతాయి. దీనివల్ల నీకు పొట్ట బట్ట ఎట్లా నడుస్తుంది? 1000 రూపాయలతో 400 రూపాయలు దొరుకుతాయి నాకు. నీకు 400 దొరుకుతాయి. ఇక్కడ వీరికి ఏమన్నా కట్టాలనా? ఇక్కడ ఏం లేదు. గుడికి సంబంధించిన వాళ్ళకి కానీ వచ్చే పోయేవారు కానీ ఇక్కడ ట్యాక్సీలు ఏమన్నా విధిస్తారా? ఏం లేదా? ఓకే. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు? నేను దగ్గర 22 సంవత్సరాలే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఒక్కడేనా? ఏం చేస్తున్నావు ఈ డబ్బులని? ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ ఏడికి వస్తావు? అచ్చిన ఖర్చు సరిపోతే ఏం ఖర్చు పెడతావు? అంటే ఇక్కడ దేవుడి దగ్గరనే ఉంటావు? దేవుని దగ్గర ఉంటే మనం చేసుకొని అనుకొని తినాలి. మొత్తం రాషన్ తేవాలి, కూరగాయలు తేవాలి, అంత సరుకులు చేసుకోవాలి. నీకు ఎవరు లేరు? లేరు. ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? నేను వచ్చి ఇప్పుడు 24 ఏళ్ళ ఇక్కడికి వచ్చి. ఇది వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టినావు? 22 ఏళ్ళ. అంటే ఎట్లా నీకు ఐడియా వచ్చింది ఇదంతా చేయాలని? అది దేవుని దగ్గర వచ్చింది ఐడియా. ఇక్కడ పాన బాగాలేక వచ్చినడికి నేను బాగా అయిందా? బాగా అయింది. ఇక్కడే ఉండిపోయాను. అంటే మీకు ఈ బంధువులు కానీ అమ్మా నాన్న కానీ ఎవరెవరైనా? అమ్మ నాన్న లేరు. మా అన్నున్నాడు ఒకడు. ఎక్కడ ఉంటాడు? నాగపూర్లో. నాగాపూర్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినావా? అంటే ఈ కైన్లు ఇక్కడ మీరు ఒక్కనే అమ్ముతారా, కింద కూడా అమ్ముతుంటారా? కిందికి వెళ్ళి మీ దగ్గర మస్తు మంది అమ్మేటోళ్ళు బాగున్నారు. సుమారు ఎంతమంది ఉంటారు? సుమారు 20 మంది ఉంటారు. 20 మంది ఉంటారు. అందరి దగ్గర ఇదే 8 రూపాయలు 10 రూపాయలు తీసుకొని 8 రూపాయలు ఇస్తారా? 8 రూపాయలు ఇస్తారు. మొత్తంగా చూడొచ్చు ఇక్కడ వ్యాపారం అంటే కైన్ల చిల్లర గతంలో అయితే రూపాయి 1 పైసా 2 పైసలు నడిచేవి. ఇప్పుడు మాత్రం చారానా ఆటానా రూపాయలు నడుస్తున్నాయి. మా బడాపహాడ్ దర్గా వద్ద ఇక్కడికి పోయే భక్తులందరికీ కూడా మేము వీటిని దానం చేసేందుకు మేము వారి దగ్గర 10 రూపాయలు తీసుకొని 8 రూపాయలకు సంబంధించిన ఈ కైన్స్ అన్ని కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. ఈ కైన్స్ అన్ని కూడా వీరు ఒక 24 సంవత్సరాలు అయింది దర్గా దగ్గరకు వచ్చి. 24 సంవత్సరాల నుండి ఇదే వ్యాపారం అంటే దేవుని దగ్గర ఉండి నేను నమ్మకంగా ఇక్కడికి వచ్చాను. దేవుడి దగ్గర నాకు ఆరోగ్యం బాగలేకపోతే దేవుని దగ్గరకు వచ్చాను. దేవుని దగ్గరికి వచ్చిన క్రమంలో నేను ఇక్కడే 22 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం అయితే చేస్తున్నాను. నాకు ఎవరు లేరు. ఒక అన్న ఉంటాడు. నాగ్పూర్ నుండి ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర ఉండి నాకు ఆరోగ్యం అయితే బాగా అయింది. నాకు వచ్చిన ఏదైతే నేను ఇక్కడ అమ్మే రూపాయలు ఏదైతే శుక్రవారము ఆదివారం ఎక్కువ వ్యాపారం జరుగుతుంటుంది. నేను 1000 రూపాయల వరకు నేను చిల్లర కైన్స్ అమ్ముతుంటాను. 1000 రూపాయలకు వరకు అమ్మినప్పుడు నాకు ఒక 400 రూపాయలు మిగులుతున్నాయి. ఇట్లా 8 రోజులు అంటే నెలలో 4 వారాలు వస్తాయి. 4 గంటల 8 రోజులు నాకు ఈ వ్యాపారం జరుగుతుంది. 8,000 నాకు సుమారుగా ప్రతిరోజు 400 చొప్పున అంటే ఒక 2 నుంచి 3,000 రూపాయలు వ్యాపారం జరుగుతుంది. నేను ఇక్కడే ఒక్కనే ఉంటాను. ఇక్కడే స్థిరపడ్డాను. 24 సంవత్సరాలు దర్గా దగ్గరికి వచ్చాను. ఈ నాణాలు అయితే మాత్రం ఎక్కడ నడవని. గతంలో ఒక 10-12 సంవత్సరాల క్రితం 1 పైసా 2 పైసలు ఆటానా చారానా దొవ్వానా లాంటి ఇక్కడ పైసలు ఉండేను. కానీ ఇప్పుడు మాత్రం చారానా ఆటానా రూపాయి లాంటివి చిల్లర పైసలు ఇక్కడనే దొరుకుతాయని చెప్తున్నారు. 8 రూపాయలు వాళ్ళు ఇస్తారు. మన దగ్గర నుండి 10 రూపాయలు తీసుకుంటారు. అంటే 2 రూపాయల లాభం చొప్పున భక్తులకు ఏదైతే దానం చేసేందుకు వీళ్ళు అమ్ముతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.